హలో వ్యూవర్స్, ఫైనల్గా నా ఫేవరెట్ కోణార్క్ అయితే రీచ్ అయిపోయాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎలా ఇక్కడ బయట మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాషు చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. ఏ షాప్లో చూసినా జీడిపప్పు ఉందన్నమాట. కేజీ 500 to 800 చెప్పారు. అలా నడుచుకుంటూ వెళ్తే ఒకవైపు అయితే మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే మనకి టెంపుల్ ఉంటుందన్నమాట. సో టెంపుల్కి వెళ్ళే దానికన్నా ముందు మనం మ్యూజియం టెంపుల్ డిస్ట్రాయ్ అవ్వడానికన్నా ముందు ఎలా ఉండేదో చూపించడానికి వీళ్ళు మనకైతే ఒక అటెంప్ట్ చేశారు. ఫస్ట్ మనకి చూసుకున్నట్టయితే వీల్ కనిపిస్తుంది అనమాట. ఈ వీల్ని యూజ్ చేసుకొని ఇంతకుముందు టైం కూడా చెప్పేవారు అంటారు. కానీ ఇప్పుడైతే ఏది టచ్ చేయకూడదు. బోత్ టెంపుల్లోనూ టచ్ చేయకూడదు, అలానే మ్యూజియంలో అలా టచ్ చేయకూడదు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే కనిపించింది అనమాట. చాలా బాగుంది, చూపిస్తాను ఆగండి. టెంపుల్ డిస్ట్రాయ్ అవ్వడానికన్నా ముందు ఎలా ఉండేదో అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇది కంప్లీట్గా టెంపుల్ కొంచెం కూడా డిస్ట్రాయ్ అవ్వలేనప్పుడు ఎలా ఉండేదో అని. మెయిన్ టెంపుల్ అయితే 3 పార్ట్స్గా కనిపిస్తుంది అనమాట. ముందు ఒక మంటపం వెనకాల సూర్య దేవాలయం. ఇది సూర్య దేవాలయం. మెయిన్ విగ్రహం అయితే ఇందులో ఉండేది. దాని వెనకాల ఇంకొక గోపురం ఉండేది. ఇప్పుడైతే అది ఉండదు. దీని వెనకాల బ్రిక్ టెంపుల్, ఇటుకతో కట్టిన గుడి ఉంటుంది. అండ్ గుడి చుట్టూ చూసుకున్నట్టయితే మనకి 24 చక్రాలు ఉంటాయి అండ్ 7 గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు అవి కొంచెంగా పాడే. వాల్ మీద టెంపుల్ యొక్క ఆర్కిటెక్చరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ రూమ్. ఇక్కడ ప్రజెంట్ టెంపుల్ ఎలా ఉందో అని చూపిస్తారు. చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. ఇందాక మనం చూసుకున్నది ఎలా ఉందో ఇది ఎలా ఉందో కంపేర్ చేయండి. నెక్స్ట్ దాని వెనుక చూసుకున్నట్టయితే 3 స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవి మనకి మెయిన్ టెంపుల్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇవి సూర్యుడి స్టాచ్యూస్ అని అయితే చెప్తారు. ఫస్ట్ స్టాచ్యూ వచ్చేసి మార్నింగ్ టైంలో సూర్యుడు, చిన్న పిల్లాడి ముఖతత్వం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం అనమాట. యవ్వనం టైంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నట్టుంటుంది. థర్డ్ వచ్చేసి సాయంత్రం అప్పుడు కొంచెం అలసటగా అలసిపోయినట్టయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ప్రజెంట్ ఇలా చూడగలుగుతాం టెంపుల్ని. టెంపుల్ రూయిన్ అయినప్పుడు ఇలా ఉండేదన్నమాట. బ్రిటిష్ వాళ్ళు అయితే దీన్ని 1900లో రీస్టోర్ చేశారు అని అయితే చెప్తారు. ఇక్కడ చూస్తున్న పిల్లర్ ఇంతకుముందు సన్ టెంపుల్లోనే ఉండేది. కానీ కొన్ని అటాక్స్ నుంచి దాన్ని కాపాడడానికి అయితే దాన్ని తీసుకెళ్ళి జగన్నాథ్ టెంపుల్లో అయితే పెట్టారు. నెక్స్ట్ రూమ్కి వస్తే మనకి చాలా స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. ఒరిజినల్ స్టాచ్యూస్ని రీజెంబుల్ చేసేలా అయితే ఈ స్టాచ్యూస్ ఉన్నాయి. ఒక్కో స్టాచ్యూ పైన అయితే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది 1 లైన్లో. నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించిన శాండ్ ఆర్ట్ మ్యూజియం కానీ హనుమాన్ టెంపుల్ కానీ మనం అది ఆప్షనల్లో ఉంచుకోవచ్చు. కానీ ఈ మ్యూజియం మాత్రం మస్ట్ అండ్ షుడ్ విజిట్ అనమాట. దీనికి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సన్ టెంపుల్ బేస్మెంట్ అనమాట. ఇది సన్ టెంపుల్ వాల్స్ ఇలా ఉండేది అని చూపించడానికి అయితే ఇది ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంటుంది. టెంపుల్లో ఇంతకుముందు ఉండే హార్సెస్ ఇలానే ఉండేది. సో 7 హార్సెస్ ఉండేవి. ఇప్పుడు 1 or 2 హార్సెస్ మాత్రమే మనం చూడొచ్చు. డోక్రా అనేది బ్రాస్, నికెల్, జింక్ యొక్క అలాయ్ అన్నమాట. వాటితో చేసిన వస్తువుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇవైతే వుడెన్ బొమ్మలు. ఒరిస్సా పీపుల్ వుడెన్ బొమ్మలు చెక్కడంలో అయితే ఎక్స్పర్టీస్ అనే చెప్పొచ్చు. పూరి యొక్క మూల విరాట్ని కూడా వాళ్ళు చెక్కతోనే చేస్తారు కాబట్టి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇంత చిన్న బొమ్మల్లో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మనం ట్రైబల్ పెయింటింగ్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది చూడడానికి. సన్ టెంపుల్కి కొంచెం దూరంలో నవగ్రహ విగ్రహాలు కూడా ఉంటాయి. దాన్ని కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. ఇదేమో తాళపత్రాల మీద వేసిన పెయింటింగ్ అంట. బాబోయ్, ఏం స్కిల్స్ రా నాయనా. దేన్ని కూడా అప్రిషియేట్ చేయకుండా అస్సలు ఉండలేం. మ్యూజియం ఎండింగ్లో ఒక ఆడిటోరియం అయితే ఉంది. ఇక్కడ ప్రతి 15 minutesకి కోణార్క్ హిస్టరీని అయితే చూపిస్తారు. మస్ట్ అండ్ షుడ్ వాచ్. ఇది గూస్ బంప్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. లాంగ్వేజ్ వచ్చి ఓన్లీ హిందీలోనే ప్లే చేస్తున్నారు. ఇప్పటివరకు మ్యూజియంలో చూసిన టెంపుల్ ఇదే అనమాట. బయటకు వచ్చి చూస్తే ముందుగానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్.